వ్యవసాయ శాఖలో సాంకేతికతను మరింత పెంచుకోవాలని, ఏఐని మరింతగా వినియోగించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సాంకేతికతను పెంచుకోవాలన్నారు. సీడ్స్ నుంచి ధాన్యం కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎంసీహెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బోనస్ ఇచ్చే 7 రకాల సన్నవడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, 7 రకాల సన్నవడ్ల విత్తనాలను రాయితీపై రైతులకు ఇవ్వాలన్నారు. రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంచాలని, సన్నవడ్లు పండించే రైతుల డేటా సేకరించాలన్నారు. ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలన్న సీఎం భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలంలో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టును మరింతగా వినియోగించుకోవాలన్నారు. మార్క్ఫెడ్ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని, ఆయిల్ ఫెడ్ ను బలోపేతం చేసుకోవాలన్నారు. అన్ని ఫర్టిలైజర్స్ కి యాప్ పెట్టాలన్న సీఎం రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయిన ఎరువులు మొత్తం తెలంగాణకే ఇవ్వాలని కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఎరువుల పరిస్థితిపైన అన్ని పార్టీల ఎంపీల సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించాలని సూచించారు. యాప్ ద్వారా బుక్ చేసుకునే యూరియాను రైతు వేదిక ద్వారా పంపిణీ చేయాలని, జిల్లా అదనపు కలెక్టర్కు యూరియా పంపిణీ బాధ్యతను అప్పగించాలని సీఎం తెలిపారు. యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపైన ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.